మనలో ఉండే భయమే మనకి పెద్ద శత్రువు. ఎందుకంటే మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనీయకుండా చేస్తుంది. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. అందానికి విలువ ఇచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేము. అనుమానించే వారితో ఏ గతాన్ని పంచుకోలేము. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అది ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు. భుజాల మీద ఉన్న బరువును బలమున్నోడు ఎవడైనా మోస్తాడు. కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరే బంధమైనా. 3 ముళ్ళతో ముడిపడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. అందమైనది ఎప్పుడూ ఆశపెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడూ కష్టపెడుతుంది. ఆశలను పెంచే పరిచయాలు 100 ఉండడం కంటే అండగా వచ్చే పరిచయం ఒక్కటి ఉండడం చాలా మంచిది. 100లో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు. వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనబడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్దగా తేడా లేనట్లే. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావు అని అనడం చాలా పెద్ద తప్పైపోయింది. రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి కూడా ఆలోచిస్తాడు. మగతనం అంటే మంచాలు విరగ్గొట్టడం, కంచాలు ఖాళీ చేయడం, తాగి తందనాలు ఆడడం కాదు. ఎవడిని మోసం చేయకుండా కష్టపడి బ్రతకడం, ఎవరి చెడు కోరకుండా ఉండడం. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకొని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు, నచ్చని వారు దూరంగా ఉంటారు. ఒక పనిని ఆపే ముందు అస్సలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తుపెట్టుకో. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. అనుకువగా ఉండడమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. నిన్ను పట్టించుకోని వారి కోసం బాధపడొద్దు, నిన్ను పట్టించుకునే వారిని బాధ పెట్టొద్దు. ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యకు, కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇవ్వు, నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. నిన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వే 100 అడుగులు దూరంలో ఉండు. నువ్వు చేసేది ఏదైనా సరే కష్టపడి చేయకు, ఇష్టపడి చేయి. సంపాదన కోసం దుస్తులు మురికి అయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. జీవితం దేవుడు ఇచ్చిన వరం, దానిని నువ్వు సంతోషంగా అనుభవించు. నిన్ను నమ్మిన వారికి సంతోషాన్ని పంచు. జీవితం అనే పుస్తకంలో చాలా ప్రశ్నలు ఉంటాయి, కానీ జవాబులు మాత్రం ఆఖరి పేజీలో ఉండవు. పగకు, ద్వేషానికి మనసులో చోటివ్వకు. అవి నీకు నిద్రను, మనశ్శాంతిని దూరం చేస్తాయి. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. నీటిలో పడ్డవాడు చెడిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్య ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. నువ్వు ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, నిన్ను పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒకరోజు శాసించే స్థాయికి వెళ్తావు. ఓటమనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే గెలుపు సొంతమవుతుంది.
ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. మనిషి ఎక్కడ జన్మించాడు, ఏ పరిస్థితులలో జన్మించాడు అనేది కాదు ముఖ్యం, ఎలా జీవించాడు, ఒడిదుడుకుల మధ్య జీవితాన్ని ఎలా వికసింపజేసుకున్నాడు అన్న దానిలోనే ఉంటుంది ఔన్నత్యం అంతా. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆడుకుంటుంది, అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పు లేదు, కానీ ఆ రెక్కలు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. మనిషి బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం సులభమే, కానీ మనసు బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం అంత సులభం కాదు. అదేంటో, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది, ఎందుకంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉండరు, మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. విజయం అనేది ఎన్నడూ యాక్సిడెంటల్గా రాదు, అది అనేక అపజయాల తర్వాత వచ్చే చివరి ఫలితం. నీ గమ్యాన్ని పిచ్చిగా ప్రేమించు, కష్టించు, ప్రయత్నించు, ఏదో ఒక రోజు అది నీ దరి చేరుతుంది, కానీ వదిలేసి మాత్రం దూరంగా పారిపోవద్దు. పొగిడి నిన్ను పాడు చేసేవారి కన్నా నీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్న. నీ శత్రువులని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం, వారిని మిత్రులుగా చేసుకో. అందరితో నిజాయితీగా ఉండకు, తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది, ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. జీవితం ఒక యుద్ధ భూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే, కానీ నీ అరచేతి గీతలు కావు. నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడి చివర్లో ఒక్క మాట తప్పుగా దొర్లినా ఆ తప్పు చెడుగా మారి నువ్వు మాట్లాడిన 100 మాటలు మంచితనాన్ని గ్రహించక చెడుగానే చిత్రీకరించబడతాయి. కాబట్టి నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు, ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు, ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు. భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది, విశ్వాసం కోల్పోరాదు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు.